తిరిగినందుకు అలుపు వస్తుంది. ఆ అలుపే మంచి నిద్రనిస్తుంది. పొద్దున్న లేచేసరికి ఫ్రెష్గా ఉంటుంది. రండి వెళ్దాం. ఈ టైంలోనే సిటీ ప్రశాంతంగా ఉంటుంది. పొల్యూషన్ లేని గాలి మనకి ప్రశాంతతనిస్తుంది. సరే, ఇలాగే వస్తారా? ఫ్రెష్ అయ్యండి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు బయటికి వెళ్ళండి. హాల్లో వెయిట్ చేస్తుంటాను. వచ్చేయండి. ఏమండి, 2 సైడ్ కూర్చోండి. అప్పుడే పడకుండా సేఫ్గా ఉంటారు. నేను ఇలాగే కూర్చుంటాను. అది కాదండి, ఇలా కూర్చుంటే అన్బ్యాలెన్స్ అయి పడిపోతారు. లేదు, 2 సైడ్ కూర్చుంటే మీరు ఎవరికైనా యాక్సిడెంట్ చేస్తే నాకు దిగడం కుదరదు. ఇలా అయితే ఇమ్మీడియట్ గా దూకేయచ్చు. పెద్ద ప్లానింగే. ఏమండి, ఎలా ఉంది? బయటకు వచ్చినట్టుంది. బయటికి వచ్చాక ఎలా ఉంది? దిగులు బయటికి వెళ్ళినట్టుంది. మనం ఇప్పుడు బయటకు వచ్చి ఎంతసేపు అవుతుందో తెలుసా? ఒక 20 నిమిషాలు అయి ఉంటుంది. లేదు, 1 అవర్ నుంచి మనం తిరుగుతూనే ఉన్నాం తెలుసా? అవునా? టైమే తెలియలేదు. అద్దంలోంచి మిమ్మల్ని చూశాను. చిన్న పిల్లల అటు ఇటు చూడటం చూశాను. చూస్తుండండి, మనం ఇంటికెళ్లే లోపు అన్నీ సర్దుకుంటాయి. ఇక్కడేం చేస్తున్నారు? ఈ టైంలో ఇక్కడెందుకు కూర్చున్నారు? మనసు బాగాలేనప్పుడు అప్పుడప్పుడు వచ్చి ఇలా కూర్చుంటాం సార్. ఈ అమ్మాయి ఎవరు? నీకేమవుతుంది? అది సార్, తను ఆ అమ్మాయి నాకు నీ భార్య? అవును సార్. సరే, ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. రౌడీలు తాగుబోతులు తిరుగుతూ ఉంటారు. ఫ్యామిలీ లేడీస్ కి మంచిది కాదు. వెళ్ళండి. అలాగే సార్. నాకు ఆకలేస్తుంది. మీకు? నాకు తెలిసిన ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. రండి వెళ్దాం. ఈ టైంలో ఫుడ్డా? రాక్షసులే తింటారు కదా. అది చూస్తే మీరు కూడా ఒక రాక్షసిలా మారిపోతారు. పదండి. సామ్రాజ్యంలో నాకు ఒక ఉద్యోగం దొరికితే బాగుంటుంది. మీకు ఖచ్చితంగా జాబ్ దొరుకుతుంది. చూస్తూ ఉండండి. సంవత్సరం తిరిగే కల్లా మీరు సీనియర్ సిటిజన్ అయిపోతారు. ఏంటి? సిటిజన్ అయిపోతారు. పెద్ది, ఏమ్మా, ఏమైనా కావాలా? నాకేమీ వద్దు. మీకేమైనా హెల్ప్ కావాలా? అలాంటిదేం వద్దు, కానీ నీకేదైనా కర్రీ కావాలంటే మొహమాట పడకుండా అడగమ్మా, చేసి పెడతాను. మీరేది చేసి పెట్టినా ప్రసాదంలా తింటాను. ఇదేంటి? చట్నీ కోసం. నేను మిక్సీ పట్టాలా? అమ్మో, వద్దు. సార్లు చెప్పాలన్నయ్య, నిద్రపోతుంటే కుక్కర్ సౌండ్లు సౌండ్లు ఆపేయచ్చుగా. అయ్యో, వాడి కోపం వస్తుందని మర్చిపోయానే. అందుకనా నన్ను మిక్సీ పట్టనివ్వలేదు. కుక్కర్ కూడా వాడు లేచాకే పెట్టాలనుకున్నాను, మర్చిపోయాను.
మర్చిపోయి ముందే పెట్టేశాను. వాడు లేచేసరికి లేట్ అవుతుంది కదా. అవునా? ఆ జారెట్ ఇవ్వండి. ఎందుకు? వాళ్ళకి కోపం వస్తుంది కదా, ఎలా వస్తుందో చూస్తాను. ఇటు ఇవ్వండి. అయ్యో వద్దమ్మా. ఇదిగో, మీరు ఇలా వాళ్ళని గారాబం చేసి చెడగొడుతున్నారు. పోనీలేమ్మా, పిల్లలు కదా. పిల్లలా? టైంకి పెళ్లి చేసుకుని ఉంటే పిల్లుల్లా 10 పిల్లల్ని కనుండేవాళ్ళు. వీళ్ళు పిల్లలా? తొందరగా పడుకుండ్రా అంటే వినరు. రాత్రంతా ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు. నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవుతుందన్నా వినిపించుకోరు. మీ తమ్ముళ్ళకి ఏదైనా జరిగితే మీకు కోపం వస్తుంది కదా? ఖచ్చితంగా వస్తుంది. కానీ వాళ్ళకేం జరుగుతుంది? ఇప్పుడు జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఏం కావాలమ్మా? చేతిలో కొంచెం నీళ్లు పోయండి. ఏం చేస్తున్నావమ్మా? పెద్ది, మీ తమ్ముళ్ళు మీకు గొప్ప, నాకు కాదు. నాకు మీరే గొప్ప. మీలాంటి అన్న లేచి పనిచేస్తుంటే దుప్పట్లు కప్పుకుని నిద్రపోతారా? ఉండండి, వాళ్ళ పని చెప్తాను. మీరు మాట్లాడించేసరికి చేతిలో నీళ్ళన్నీ జారిపోయాయి. ఆ నీళ్లుంటే ఏం చేసేదానివి? కల్లాపి చల్లుతా వాళ్ళ మొహాల మీద. అంత పని చేయకమ్మా. మొన్ననే వాడికి కోపం వచ్చింది. వస్తే రానివ్వండి, నాకు అంతకంటే కోపంగా ఉంది. నాకు 7 దాటితే నిద్ర పట్టదు. వీళ్ళు 10 అయినా పందు. పడుకుంటారా? నువ్వేవో పదాలు మింగేస్తున్నావు, అవేంటమ్మా? వద్దు పెద్ది, అడగద్దు. వింటే నా నాలుక మీద వాత పెడతావేమో. అమ్మా వద్దమ్మా. ఏయ్, లేవండి 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 లేవండి. ఇంత పొద్దున ఎందుకు లేపుతున్నావు వదినా? పడుకుంటారా మిమ్మల్ని? లేదండి, కాసేపు పడుకుంటాను. 7 తర్వాత ఎవ్వరు పడుకోకూడదు. 7 దాటిందంటే ఇలాగే నిద్ర లేపుతాను. మేము రాత్రంతా మాట్లాడుకుని పడుకునేసరికి 5 అయిందండి. అది మీ తప్పు. కావాలంటే ఇక నుంచి రాత్రి మాట్లాడుకోవాలనుకున్నది పొద్దున్న లేచాక మాట్లాడుకోండి. రాత్రి అంతా మాట్లాడుతూ నిద్రపోనివ్వడం లేదు వదినమ్మా. బాగా చెప్పారు. ఏంట్రా బాగా చెప్పింది? మళ్ళీ పడుకున్నావేంట్రా? లే. నన్ను నువ్వు పడుకుంటావేంటి? లే లే లే. పెద్ద పొద్దున్నే లేచి అన్ని పనులు చేస్తుంటే మీరు పొద్దెక్కేదాకా దుప్పట్లు కప్పుకొని నిద్రపోతారా? మళ్ళీ ఏదో మింగేసింది. హలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, హలో ఎడ్యుకేషనల్ మినిస్టర్, ఇట్రా. దా. దుప్పట్లన్నీ ఎవరు తీస్తారమ్మా? ఎవరు కప్పుకున్న దుప్పటి వాళ్ళే తీయాలి. ఏంటన్నా అటువైపు ఏం చూస్తున్నారు? ఆ పప్పులు ఏం ఉడకవు. ఉడికే. ఏంటి, కాసేకెళ్తున్నారా? రూమ్ లో పెడుతున్నాను. సూపర్. ఇది ఆగు. ఏ, ఇలా ఊడకూడదా పెద్ది? నువ్వు ఊడవడం ఏంటమ్మా? కాసేపు ఆగితే నేనే ఊడ్చేవాడిని. పర్లేదు పెద్ది, బయట నీళ్లు చల్లి ముగ్గు పెట్టాలి. నేను వెళ్ళి బకెట్తో నీళ్లు తెస్తాను. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? నేను చేస్తానులే. మీలాగా నాకు అన్ని పనులు రావు, కానీ ముగ్గు పెట్టడం మాత్రం వచ్చు. అన్నయ్య, వదినమ్మ ముగ్గు పెడతా అంటే చూడాలనుంది. వెళ్ళి నీళ్ళు తీసుకురా. నువ్వేంటి కలెక్టర్వా? ఆర్డర్లు ఇస్తున్నావేంటి? అన్ని పెద్దకే చెప్పడం అందరికీ అలవాటైపోయింది. వెళ్ళి తీసుకురాపో. తెస్తాను, తిట్టుకో.
ఇలా చల్లాలి. హ, అవును కదా. అంతే. ఇది బాగుందిరా. నీ మొహంలో ఉంది. నా మొహం ఎంత మెలికలు మెలికలు తిరిగేసి ఉంటుందా? ఇవన్నీ కష్టం రా, నాకు వచ్చిన ముగ్గు వేస్తా. మ్మ్. మహా ఇంటి ముందు ముగ్గేస్తుంది చూడు చూడు. ఈ ఇంట్లో ఉండను అని చెప్పిన అమ్మాయి ఇంటి ఇల్లాలు లాగా ఎంత బాగా ముగ్గేస్తోందో. మీ ఇంటి దగ్గర మీరే ముగ్గేస్తారు వదినా? లేదురా, పండగలప్పుడు ఎప్పుడైనా మా వదిన ముగ్గేస్తే నేను కలర్స్ వేస్తా. ఇక్కడెవరు ముగ్గు వేయరా? అప్పుడప్పుడు పెద్దనే వేస్తాడు. బాగుంటుందా? సాలిగూడ్లా ఉంటుంది. రేయ్ ఒకసారి సంక్రాంతికి అన్నయ్య ముగ్గు వేస్తే గంగిరెద్దు వచ్చి చూసి రంకెలేస్తూ పారిపోయింది వదినా. నీ చంప మీద ఏదో ఉందిరా. అవునా? ఆగు, నేను పోయిందా? చూస్తా. పోయింది. రేయ్, రేయ్, ఆగు. ఊరుకోండి, ఏదో నాకు వచ్చినట్టు వేశాను. మా వాకిలి మొదటిసారి కళకళలాడుతూ కనిపిస్తోందమ్మా. నేను స్నానం చేసి వస్తాను. ఎవరిల్లిది? వీడు రాదే. అయితే కోడలు పిల్ల వేసిందన్నమాట. నా ప్రియాతి ప్రియమైన చెల్లి చూస్తే ముగ్గు మీదే పడి చచ్చిపోతుందేమో. ఆహా, ఇంత మంచి ముగ్గు మీద బీడీ పడేయాలా? హ. ఆ. ఏం చేశాను రా? పొద్దున్న దుప్పటి కూడా తీసుకెళ్లి మడత పెట్టాను. పెద్దన్నయ్య కూడా భయమేనా? పెద్దన్నయ్య తప్పు చేశాడుగా. ఆ, చెప్పమ్మా. ఇంట్లో దేవుడి ముందు ఎవరు దీపం పెట్టరా? అంటే సంక్రాంతి, ఉగాది, దీపావళి, వినాయక చవితి లాంటి పండుగలకు పెడతాం. ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఒక్కరికి భక్తి లేదు. ఇంత మంద అందా, ఇంత మంది అందా? ఏమో. ఆ సెల్ ఫోన్ కాసేపు పక్కన పెడతారా? ఇటు రండి. రారా. ఇవి కూడా వింటేజేనా? హరప్ప, మొహంజదారో శిథిలాల్లో దొరికినట్టున్నాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇస్తే ఇవి ఏ యుగానివో చెప్తారు. తీసుకెళ్ళి బాగా తోమి తీసుకురండి. నేనా? రే కన్నా, ఇట్రా. ఇవి తీసుకెళ్ళి నీట్గా కడిగి తీసుకునిరా. అలాగేనయ్య. నువ్వు ఆగరా, నేను నీకు చెప్పానా? ఓ ఊరికొస్తున్నావు. నేను చెప్పింది మీకు. వాడేమన్నా మీకు అసిస్టెంటా? తీసుకెళ్ళండి.